ఆనందగంగా ఛానల్ను ఆదరిస్తున్న ప్రియమైన భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలతో మా ప్రయాణం కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా భక్తి గీతం వినబోయే ముందు మీకొక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనము తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరగానే మన పెదవులపై ముందుగా వచ్చే నామం గోవిందా. కాని ఆ గోవిందా నామం ఎలా పుట్టింది? ఎందుకు ప్రతి భక్తుడూ ముందుగా ఈ నామాన్నే జపిస్తాడు? ఈ ప్రశ్నకు జవాబు తెలిసినవారు కమెంట్స్లో తప్పక రాయండి. అలాగే మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కూడా తెలియజేయండి. వీడియో చివర్లో సరైన జవాబు నేను చెబుతాను, తప్పక చూడండి. గోవిందా గోవిందా గోకులనందన శేషశయన శ్రీ వెంకటరమణ ఆపదమోకులవాడా ఆదివరాహ నీ నామమే మా శ్వాస నీవే మా దైవం. తిరుమలగిరులపై వెలసిన దేవుడా తిలకమై నిలిచే శ్రీనివాస కలియుగంలో కాపాడే కరుణామయుడా కన్నులలో నిందే నీ రూపమే మా దివ్యలోకమా. గోవిందాలో మే గుండెలో నినాదం గోకులనందన నీ కీర్తి పరవశం. శేషపర్వతం పై శాంతి విరజిమ్మే శ్రీ వెంకటరమణ నీవే మాశ్రయం. ఆపదలో నిలిచే ఆశ్రయదాతవు అనాథలకు అండగా నిలిచే దయామయుడవు. పేదవాడి పిలుపుకి పరుగెత్తే పరమాత్మా పాపాలను కరిగించే పవిత్రమాందమా. గోవిందా నినాదం గగనంతగా భక్తుల హృదయం పరవశమవగా నీ చరణ సేవలో చింతలు చెరిగే చిన్నవాడైన పెద్దవాడైనా నీ దాసుడే. శేషతలపైన శాంతి నిద్రించినవాడా వెంకటరమణ వేణుగానలోలుడా గోకులనందన కృష్ణ రూపధారుడా గోవిందా అంటూ గుండెల్లో వెలిగే దీపమా. ఆపదమోకులువాడాది మూలమా అంతులేని ప్రేమతో అండగా నిలిచేవాడా నీ నామస్మరణే మోక్ష మార్గమా. నిత్యం జపిస్తే నీవే ప్రత్యక్షమా. కన్నీళ్లతో పిలిచే భక్తుని వినువాడా కడసారి శ్వాసలో కూడా నిలిచేవాడా పాపి అయిన నన్ను కాపాడినవాడా పాద సేవలోనే పరమానందమా. గోవిందా గోవిందా గానమై మారే గుండె తాళాలు నీ నామం పలికే. శ్రీ ఆనందగంగలో ప్రవహించే
తీరుస్తుంది మా యాపత్ర గోవిందా గోవిందా గానమై మారే గుండె తాళాలు నీ నామం పలికే గోవిందా దేనే గంగలా పారే వినేవారందరూ భక్తిలో మునిగే గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వరా శరణం మమ. ధన్యవాదాలు ప్రియభక్తులారా. ముందుగా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. గోవిందా నామం ఎలా వచ్చిందో తెలుసా? భవిష్యత్తులో కూడా మనం పదే పదే జపించే ఈ నామం అది ఎంతో పురాతనమైనది. అర్థం గో అంటే భూమి, జీవులు, గోవులు, ఆరాధ్య వస్తువులు. వింద అంటే కాపాడేవాడు, రక్షించేవాడు, ఆనందమిచ్చేవాడు. అందువల్ల గోవింద అంటే భక్తులను, జీవులను, భూమిని కాపాడేవాడు, భక్తులకు ఆనందమిచ్చేవాడు. పురాణాల్లో చెప్పబడింది, శ్రీకృష్ణుడు గోవులను కాపాడినందుకు గోవింద, శ్రీ మహావిష్ణువు భూమిని రక్షించడానికి గోవింద, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం అత్యంత ప్రియమైన నామం. అందువల్ల తిరుమలలో ప్రతి భక్తి ముందుగా గోవిందా అని పలకడం అది భక్తి పిలుపు, శరణాగతి మరియు దైవ ప్రేమను వ్యక్తం చేయడం. ఈ నామం మన హృదయాలను శాంతితో, ఆనందంతో నింపుతుంది. ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో మనకి దైవ ఆశీర్వాదమిచ్చే పవిత్ర నామం ఇదే. మీరిప్పుడు ఈ పవిత్ర గోవిందా నామం గురించి తెలుసుకున్నారా? కమెంట్స్లో రాయండి. మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కూడా చెప్పండి. కలిసే మన భక్తి, మన ప్రేమతో శ్రీ ఆనందగంగలోని మన యాత్ర కొనసాగుదాం. గోవిందా గోవిందా గోవిందా.